హరే కృష్ణ. చాలామందికి ఈ రోజుల్లో తెలియనటువంటి విషయం ఏంటి అంటే, జీవితంలో సుఖదుఖాలు ఎందుకు వస్తున్నాయి అన్నటువంటిది అర్థమే కాదనమాట. ఎవరన్నా పెద్ద గడ్డం పెట్టుకున్నటువంటి స్వామీజీ కనిపిస్తే పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి ముఖం దిగాలుగా పెట్టుకొని ఆయన ముందు నిలబడుకుంటాం, పరిష్కారం ఏదన్నా చూపిస్తాడేమో అని చెప్పి. ఆ స్వామీజీ కూడా మన ముఖం చూడంగానే చెప్పేస్తాడు, ఏ శిష్యా నీకు చాలా దుఃఖాలు ఉన్నాయి నాయన అని. గురువుగారు మీకెట తెలిసింది అంటే, నాకు కూడా ఉన్నాయి కాబట్టి తెలుసు నాయన అంటాడు. ప్రభుపాద్ స్వామీజీ ఇస్కాన్ సంస్థాపకాచార్యులు చెప్తారనమాట, మనం భౌతికంగా ఎన్నో డిగ్రీలు పొంది ఉండొచ్చేమో కానీ ఆధ్యాత్మికంగా సంపూర్ణమైనటువంటి అంధత్వంలో ఉన్నామన్నమాట. ఆయన ఒక ఉదాహరణ ఇస్తారు. ఎవరో ఒక బాటసారి వెళ్తూ ఉన్నాడంట. ఒక వ్యక్తి రహదారి పక్కన ఒక చెట్టు కొమ్మ మీద కూర్చున్న కొమ్మ నరుకుతూ ఉన్నాడంట. ఆ బాటసారి చెప్పాడు, అరే నువ్వు కూర్చున్న కొమ్మ నరుకుతున్నావు, పడిపోతావురా అన్నాడంట. ఆడన్నాడు, పోపావయా నీ పని నువ్వు చూసుకో, నాతో నీకు దేనికి అన్నాడు. ఆ బాటసారి వెళ్ళిపోయాడు. వాడు కొమ్మ నరికాడు, పడ్డాడు కింద, నడ్డెదిరింది. లేచి దుమ్ము దులుపుకొని ఆ చెప్పిన వ్యక్తి వెనకాల పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి కాళ్ళు పట్టుకున్నాడంట. ఏంటండి ఇందాక పోపమన్నారు, ఇప్పుడు కాళ్ళు పట్టుకున్నారు అంటే, మీరు సామాన్యులు కాదు, జరగబోయే భవిష్యత్తు చెప్పారు అన్నాడంట. ఒరే మూర్ఖుడా, కూర్చున్న కొమ్మ నరికేస్తే పడిపోతావని తెలియనటువంటి మూర్ఖుడని నాకు తెలియదురా నాయన, నా కాళ్ళు వదిలిపెట్టి నాకు చాలా పనులున్నాయని. సో ఇంతకు ముందు రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా జీవితంలో ఏది ఎందుకు జరుగుతూ ఉంది అనేది స్పష్టమైన అవగాహన ఉండేది. భగవద్గీతలో భగవంతుడు స్పష్టంగా చెప్తారనమాట, ఒక్కొక్కసారి మనకు కష్టాలు వచ్చినప్పుడు సందేహాలు వస్తూ ఉంటాయి. ఒకడు ఎందుకు బాగా డబ్బు ఉండేవాడు, ఒకడేమో బీదరికంలో ఉన్నాడు, ఒకడు అందంగా ఉన్నాడు, ఒకడు అందవిహీనంగా ఉన్నాడు. ఇవన్నిటికీ కారణాలేంటి మనకు కూడా అప్పుడప్పుడు వస్తుంటాయి. అన్నీ బాగున్నప్పుడు ఎందువల్లంటే మనమే దేవుడు అనుకుంటాం, అందుకని పెద్ద రావు. కష్టాలు వచ్చినప్పుడు ఇటువంటివి వస్తూ ఉంటాయి ఆలోచనలు. వాటన్నిటికీ సమాధానం భగవద్గీతలో భగవంతుడు చెప్తున్నాడు. కారణం గుణసంగదోషం అసద్యోనిషు జన్మషు. మంచి జన్మలు చెడు జన్మలు ఎత్తడానికి కారణం ఏంటి అంటే, మనం చేసేటువంటి కర్మలు దేన్ని బట్టి చేస్తాం, మనలో ఉండే గుణాలు దేన్ని బట్టి వస్తాయి, సంగదోషం అన్నాడు భగవంతుడు. సాంగత్యం వల్ల గుణాలు వస్తాయి. ఆ గుణాలను బట్టి కర్మలు చేస్తాం, కర్మలను బట్టి ఫలితాలు వస్తాయి. సో మనం చేసేటువంటి కర్మలు ఎవడు కూడా తప్పించుకోలేడు. మనం అనుకోవచ్చు చాలా తెలివిగల వాళ్ళం మనం కర్మల్ని తప్పించుకోవచ్చు అని. కానీ శాస్త్రాలు ఆచార్యులు ఒకటి చెప్తారు, 1000 ఆవులున్నటువంటి మందలోకి 1000 దూడల్ని వదిలినప్పుడు ఏ తల్లి దగ్గరికి అదే దూడ వెళ్తుంది కానీ మిస్ మ్యాచ్ అవ్వదన్నమాట. అదే తల్లి దగ్గరికి అదే దూడ వెళ్తుంది, వేరే తల్లి దగ్గరికి వేరే దూడ వెళ్ళదు. కారణం ఏంటి అంటే, ఆ యొక్క తల్లి గురించి దూడకు స్పష్టంగా తెలుసు అన్నమాట. అదే రకంగా ఎవడు చేసిన కర్మ వాడు ఖచ్చితంగా అనుభవించాలా. సో అది తప్పకుండా ఆ కర్మని వాడు తప్పించుకునేదానికి అవకాశం లేదు. దీనికి ఒక చక్కటి ఉదాహరణ ఇస్తాను. ఒకసారి స్వర్గంలో దేవతలకు మీటింగ్ జరుగుతూ ఉండిందంట. అప్పుడు అందరూ దేవతలు వస్తూ ఉన్నారు. యమధర్మరాజు కూడా వస్తూ ఉన్నాడు. ఆయన స్వర్గ ద్వారం మీద ఒక చిలుక ఒకటి కూర్చొని ఉంటే దాన్ని చూసి నవ్వాడు. ఆ చిలుక గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. యమధర్మరాజు నన్ను చూసి నవ్వాడంటే నాకేదో మూడింది అని. ఆ యమధర్మరాజు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత విష్ణుమూర్తి గరుడ వాహనం మీద వచ్చారు. విష్ణుమూర్తి లోపలికి వెళ్ళిన తర్వాత గరుత్మంతుల వారు బయట నిలబడ్డారు. ఆ చిలుక గరుత్మంతుల వారి దగ్గరికి వెళ్ళి, అయ్యా స్వామి, మీరు పక్షులకు రాజు, నాకు సహాయం చేయండి అని అడిగిందంట. నీకు కలిగిన కష్టం ఏంటి అంటే, స్వర్గద్వారం మీద నేను కూర్చొని ఉంటే యమధర్మరాజు నన్ను చూసి నవ్వాడు అంటే నాకేదో మూడింది అనిందంట. మరి ఏం చేయమంటావు అన్నాడంట. ఆయన ఇప్పుడు స్వర్గంలో ఉన్నాడు కదా, ఆయనకు అందనటువంటి దూరంలో నన్ను తీసుకెళ్ళి వదిలిపెట్టి రండి అని చెప్పి చిలుక అడిగిందంట. దాందే ఉందిలే అని చెప్పి భుజాన్ని ఎక్కించుకొని 5 నిమిషాల్లో బ్రహ్మలోకం సత్యలోకానికి తీసుకెళ్ళి వదిలిపెట్టి వచ్చేశాడు. రానైతే వచ్చాడు కానీ చాలా కుతూహలంగా ఉందంట. ఏమని, ఈ చిలకను చూసి యమధర్మరాజు ఎందుకు నవ్వాడా తెలుసుకోవాలా అని. మీటింగ్ అయిపోయి దేవతలందరూ బయటకు వస్తే యమధర్మరాజు దగ్గరికి గరుత్మంతుల వాడు వెళ్ళి, స్వామి, మీరు స్వర్గంలోకి వచ్చేటప్పుడు స్వర్గ ద్వారం మీద ఒక చిలుక ఉండింది కదా, ఆ చిలుకను చూసి ఎందుకు నవ్వారు అన్నాడంట. అడిగితే గరుత్మంతుల వారు యమధర్మరాజు మళ్ళా గట్టిగా నవ్వాడంట. చాలా కుతూహలంగా ఉంది, చెప్పండి స్వామి అంటే, అప్పుడు యమధర్మరాజు అన్నాడంట, చేసిన కర్మలు జీవుడు పరమాత్మగా హృదయంలో భగవంతుడు కూర్చొని తలరాతలు రాస్తూ ఉంటాడు. ఒక్కోసారి అవి ఎట్లా జరుగుతాయా అని నాకే ఆశ్చర్యం వేస్తుంది. 5 నిమిషాల క్రిందట స్వర్గంలో ఉన్న చిలుక
జీవితం అంతా ప్రయాణం చేసినా బ్రహ్మలోకానికి చేరుకోలేదు. 5 నిమిషాల్లో అంత వేగంగా అక్కడికి ఎట్లా చేరుకుంటుంది? అక్కడ ఒక గండు పిల్లి దాన్ని చంపి తినేస్తుంది, అది ఎట్లా వీలవుతుందా అని దాన్ని చూసి నవ్వాను అన్నాడు. అప్పుడు గరుత్మంతులు వారు అన్నారు, దాన్ని కాపాడాలి మీ బారి నుంచి అని నేనే అంత వేగంగా తీసుకెళ్ళి వదిలిపెట్టి వచ్చాను అంటే, అప్పుడు యమధర్మరాజు అన్నాడు, ఆ చిలుక మృత్యువుకి నువ్వే కారణమయ్యావు గదయ్యా గరుత్మంత అన్నాడు. ఇట్లాగా మనం చేసిన కర్మలు ఎవ్వరూ తప్పించుకోలేరు. అయితే భగవద్గీత మనిషికి ఎట్లా ఉపయోగపడుతుంది అంటే 3 రకాలైన కర్మలు ఉన్నాయి. కర్మ, వికర్మ, అకర్మ. చట్టబద్ధమైనటువంటి కర్మలు అంటే అవి చేస్తే పుణ్యం వస్తుంది. వికర్మ చట్ట విరుద్ధమైన కర్మలు, అవి చేస్తే పాపం వస్తుంది. పుణ్యమైనా పాపమైనా ఇక్కడికి వచ్చి అనుభవించాలా, నాకు ఆ 2 వద్దు, భగవంతుడి పాదపద్మాల సేవ చేసుకొని నేను తరిస్తాను, మోక్షం పొందుతాను, అకర్మ. ఈ యొక్క 3 రకాలైన కర్మల గురించి భగవద్గీత వివరిస్తుంది. అది తెలుసుకొని మోక్షం తర్వాత విషయం, ఇక్కడ ఉన్నంత వరకు సుఖంగా ఉండాలన్నా కానీ డూస్ అండ్ డూ నాట్స్, ఏం చేయొచ్చు ఏం చేయకూడదు, ఏం చేస్తే ఆనందం పొందుతాం ఏం చేస్తే దుఃఖం పొందుతాం అనేది భగవద్గీత ద్వారా తెలుసుకొని ఇక్కడ ఉన్నంత వరకు ఆనందంగా జీవిస్తూ జీవితాంతంలో మళ్ళా ఈ కుళ్ళు ప్రపంచానికి రాకుండా భగవంతుణ్ణి చేరుకునేదానికి మోక్ష సాధన కోసం యుగధర్మమైనటువంటి నామాన్ని జపించి తరించడానికి ప్రయత్నించండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జపించండి, ఆనందించండి, తరించండి. హరే కృష్ణ.